టేస్టీ సమోసా విత్ స్వీట్ కార్న్ ఆనియన్ తోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. సాస్తో సమోసా. ఈరోజు సమోసా చేసుకున్నాం. దానికి నేను గోధుమ పిండి తీసుకున్నాను, ఇలా నానబెట్టుకున్నాను అనమాట. సాఫ్ట్గా ఇలాగా 10 నిమిషాలు పక్కన పెట్టేసాను నానబెట్టేసి. నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ చేసుకున్నాం. ఇదైతే మనకి సాఫ్ట్గా అయిపోయింది, 10 మినిట్స్ అయింది. ఇప్పుడు కర్రీ పెట్టుకున్నాం, కర్రీ చేసుకున్నాం. ఇలా ప్యాన్ పెట్టుకున్నాం, ఆవాలు జీలకర్ర వేసుకున్నాం, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాం, ఉల్లిపాయ కరివేపాకు వేసుకున్నాం. ఇది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, ఇది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, బాగా మిక్స్ చేసుకున్నాం. ఇది సాఫ్ట్ అయింది, కొంచెం సాఫ్ట్ అయితే చాలు మనకి. క్యారెట్ పొటాటో సన్నగా చాప్ చేసుకున్నాను, ఇలాగా వేసుకొని ఇది కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాము. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, బాగా మిక్స్ చేసుకున్నాం. కొంచెం ధనియా పౌడర్, కొంచెం బాగా సాఫ్ట్ అయ్యే వరకు కొంచెం ఫ్రై చేయాలి. చపాతీ పిండి నానిపోయిందని చెప్పాను కదా, ఇలా చపాతీ చేసుకున్నాను. నేను ముందుగా ఒకటి చేసుకున్నాను, పిండి వేసుకొని దాని మీద ఇది కూడా వేసేసుకున్నాము. ఇలాగ అన్నీ చేసి పెట్టుకున్నాం. చపాతీలన్నీ చాలా బాగుంటుంది. దీని మీద వేసుకున్న చపాతీ ఇలా చేసుకున్నాం కదా, కొంచెం పిండి వేసుకోవాలి. అంటే ఒకటికి ఒకటి స్టిచ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా వేసుకుంటే ఇది తీసుకొచ్చి దీని మీద వేసేద్దాం. ఇది పిండి వేసుకున్నాం కదా, ఇలాగ అన్నీ చేసి ఇలా పెట్టుకుందాము. ఇలా చపాతీ లాగా చేసుకున్నాం, ఇలా కట్ చేసుకున్నాం. మిడిల్లో సమోసాలాగా చేసుకున్నాం. ఇలా హోల్డ్ చేసుకోవాలి, మళ్ళీ ఇలా హోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి మధ్యలో స్టఫింగ్ చేసుకుందాము. ఇలా చేసుకున్నాం కదా, దీంట్లో స్టఫింగ్ వేసుకున్నాం. కొంచెం స్వీట్ కార్న్ స్టఫింగ్ ఇలాగా స్టఫింగ్ వేసుకొని మొత్తం ఇలా పుష్ చేసుకోవాలి. లోపల దాకా పుష్ చేసుకొని ఇలా లోపల దాకా పుష్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా పెట్టేసుకోవాలని ఇలా సెట్ చేసుకోవాలి. సమోసాలాగా మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు, టోస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇలా రెడీ అయింది. ఇంకో ప్రాసెస్ కూడా చేసుకుందాం. ముందుగా చపాతీలు పెట్టుకున్నాం కదా, ఇలాగా పిండి వేసుకొని లేయర్గా ఇదొక రకంగా చేసుకున్నాము, అదొక రకంగా చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఫ్రై అవనిద్దాం. కొంచెం ఫ్రై అవుతే 2 సైడ్ కాల్చుకోవాలి, ఎక్కువ కాదు, కొద్దిగా లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. నార్మల్గా ఇటు కూడా ఫ్రై అయింది, టర్న్ చేసుకున్నాం. ఇలాగ ఇది ఫ్రై అయింది కదా, ఇటు టర్న్ చేసుకుందాం. ఇలాగ అన్నీ ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఇలాగ అన్నీ మనకి ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇది ఇలాగా ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం, కొంచెం చల్లారనివ్వాలి. ఇది ఆఫ్ చేసుకున్నాం. కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసుకుందాం. తీసేసాం అనమాట. ఇది కొంచెం చల్లారిన తర్వాత కట్ చేసుకొని సమోసా చేసుకుందాం. అన్నీ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. సమోసా షేప్ ఇలా చేసుకున్నాము. చూడండి, ఇలాగా ఫ్రై చేసుకుందాం. ఇలా వేసుకోవాలండి, ఫ్రై చేసుకున్నాం. ఇలాగా సమోసా ఇలా 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఎమ్మి సమోసా రెడీ అయిపోతుంది. టేస్టీ సమోసా విత్ స్వీట్ కార్న్ ఆనియన్ తోటి మీరు తప్పకుండా ట్రై చేయండి. సాస్తో సమోసా.